అక్కడ ఉండిపోతాడు. రామ 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 అనుకుంటూనే ఉంటాడు ఆయన. ఆ రామగారి నోటి నుంచి ఏ పని వచ్చినా శిరసా వహించేస్తాడు ఆయన. అందువల్ల రామ అనగానే ఆయనకు ప్రత్యక్షం అయిపోతాడు. ఆయన ఆ రామకార్యాన్ని చేశాడు. చూశాడు, సీతమ్మని చూశాడు, ఆ లంకా పురిదహనం పచ్చాది రాములు చూసి వచ్చాడు. హననం అయిన జరిగింది. ఏతద్వి రామాయణం. మొత్తం రామాయణం అంటే 4 లైన్లో అమ్మా. ఇంకోసారి చెప్తారా? శ్లోకం చెప్పమ్మా వైష్ణవి. చెప్తారానికి ఇంత గట్టిగా చెప్పండి, వచ్చేస్తుంది. అనగా మీకు అంటుంటేనే వచ్చేస్తాయి శ్లోకాలన్నీ. చెప్పండి. పశ్చాత్